కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర. అయితే ఐశ్వర్యవంతులకి సుఖ నిద్ర దొరకదంట. దేవునికి స్తోత్రం. ప్రయాసతో కదండి. ఏం చెప్పాడు ఇప్పుడు దేవుడు మనకి? ఏం చెప్పాడండి? ప్రియా దేని పెట్టారు ప్రసంగిలు మనం చదువుకున్నాం కదా. దేవుడు చెప్పాడు, మనం చేయలేకపోతున్నాం. అది దేవుడు ఏం చెప్పాడు? ప్రసంగి 1:13 మనం చదువుకున్నాం కదా. ప్రియా దేని పెట్టారు అటువంటి రీతుల్లో మనం కాకుండా ఆదాము గారు లాగా మన దేవుడికి శపింపబడకుండా మనం ఎలా ఉండాలండి? బహుగా ఫలించాలి. మనం ఎలా ఉండాలండి? బహుగా. అందుకని అన్నాడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఫలించడం అనున్నది దేవుని యొక్క ఆశీర్వాదం అండి. ఎవరి ఆశీర్వాదం అండి? మనం ఫలించాలంటే ఎవరి ఆశీర్వాదం? దేవుని యొక్క ఆశీర్వాదం. మనం ఫలించాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, యోహాను సువార్త 15:8. దేని పెట్టారా మన జీవితంలో అనేకమైన రీతుల్లో మనం చూసుకుంటూ ఉన్నాం. కానీ మనం ఇదంతా ఈ లోకంలో ఉన్నదంతా ఏంటి? జీవపు డంబం. ఏమి లేదండి లోకంలో మనం చూసుకుంటే. అయ్యో నేను ఇంకా ఉన్నాను కదా, ఇంకా నాకు పర్వాలేదు కదా, ఇంకా నా పిల్లలు అనేకమైన రీతుల్లో ఆ ఆనందాలు చూడాలి, ఆ చదువులు చూడాలి, ఆ వివాహాలు చూడాలి అని మన ఊహలు అనేకమైనవి మనకు కలుగుతూ ఉంటాయి. అది మన వల్ల జరిగే పనులు కాదు. అదంతా జరిగేది దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం. మరి ఎందుకంటే ప్రియా దేని బిడ్డలారా, మరి ఈ వేళ ఉన్న ఈ యొక్క ప్రసంగాన్ని బట్టి ఒక్కసారి మెయిన్ అందరూ లేచినట్టయితే మన చందపాట పాడుకుందాం. చందపాట పాడండి. నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా నీ ధనము నీ గణము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా దయయందు ధన ధాన్యముల నీయగా కరుణించి కాపాడు
కూర్చోండి 10 నిమిషాలు ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఊహించుకుందామండి. ఇక్కడ ప్రార్థన అవసరాలు చదువుతూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా రండి. మరి ఈరోజు గెద్దడ ఐజక్ గారి కుటుంబం మరి దేవుని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి మరి బిడ్డ కుటుంబం మరి బిడ్డల కోసం వాళ్ళ మేనల కోసం దూరదశలో ఉన్న అందరి కోసం కూడా కృతజ్ఞత మరి దేవునికి చెల్లించి దీన్ని చక్కటి మరి ప్రేమ విందు ఏర్పాటు చేసి చాలా ఖర్చుతో కూడిన పని. ఇంచుమించు 17,000 రూపాయలు ఖర్చు పెట్టి తినాలి మనందరికీ. మరి చక్కటి భోజనాలు సిద్ధపరిచారండి ఆ కుటుంబం కోసం, బిడ్డల కోసం, అందరి కోసం. మరి ముఖ్యంగా అందరికీ ప్రార్థన చేయాలని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే డోళ్ళ మాతమ్మ గారు కూడా కానుకిచ్చి ప్రార్థించమన్నారండి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ఇక్కడ మన గెత్తాడ పెద్దిరాజు గారు అల్లుడు గారు రమేష్ గారు 4వ అల్లుడండి. ఆయన మాస్టరు. మరి ఆయనకి చాలా సీరియస్గా ఉందని చెప్తూ ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారంట. ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత 7గిరిగా మరి ప్రార్థించమని కోరారండి. ఆ 7గిరిగా ఆ బిడ్డ కోసం జస్ట్ ఒక 5 నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. మర్చిపోకుండా 7గురు ఉండండి. అలాగే రాజమ్మ గారు గుడిసే రాజమ్మ గారు మనవడు కూడా మరి 24 గంటల నొప్పి వచ్చి మన జగ్గరిపేటలో వీరశంకర్ హాస్పిటల్లో మరి నిన్న ఆపరేషన్ జరిగిందంటండి. ఆ బిడ్డను కూడా మరి జ్ఞాపకం చేసుకోమని మరి రాజమ్మ గారు నాకు ఫోన్ చేసి చెప్పారండి. ఆ బిడ్డ కోసం కూడా మరి మనం ప్రార్థన చేద్దాం. అలాగే యలమర్తి సన్ని అంటే మన నారాయణరావు గారు మనవడు అండి, 2వ కుమార్తె కడిలి మరియమ్మ గారు ఆ కుమారుడు మరి సన్ని గల్పదేశం వెళ్ళారండి. మరి బిడ్డ కొంచెం కొత్తగా కంగారు పడుతూ ఉన్నాడు. అన్ని డ్రైవింగ్లు అన్నింటిలో కూడా మరి జీతం ఇచ్చారట. మరి మొదటి జీతం మన మందిరానికి మరి దేవుని ప్రేమించి మన మందిరాన్ని ప్రేమించి 1,500 రూపాయలు మన మందిరానికి కానుకగా పంపించారండి. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే కొంచెం బెంగది లేకుండా ఆ చక్కటి పని కోసం ప్రార్థన చేద్దాం. అలాగే అక్కమ్మ గారు కుమార్తె భవానీ గారు భర్త గారు అలాగే బిడ్డల కోసం ప్రార్థించమని కానుక ఇచ్చారండి. భవానీ గారు కూడా మరి బాగోలేదని చెప్పారు. ఆ బిడ్డ చంటి బిడ్డలు 3 బిడ్డలు దేవుడు ఇచ్చాడు. అలాగే భర్త గారు అంత కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ బిడ్డల కోసం కుటుంబం కోసం ప్రార్థన చేయమని మరి కానుక ఇచ్చారండి. కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అలాగే గెద్దడి గంగారత్నం గారు కోడలు మరి డెలివరీ టైం మరి దగ్గరలో ఉన్నారు. ఆ బిడ్డ కోడల కోసం కూడా మరి ప్రార్థించమని కోరారు. ఆ కుటుంబం కోసం కూడా ప్రార్థన చేద్దామండి. అలాగే మరి మార్లపూడి మేరీ గారు కూడా నిన్న నుంచి అంత జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. ఆ యొక్క బిడ్డ కోసం కూడా మరి ప్రార్థన చేద్దాం. అలాగే మరి ప్రొద్దున్న ఈరోజు ఈ యొక్క భోజనాలు సిద్ధపరచడానికి మరి ఎంతో మంచు ఎంత చలినైనా సరే మరి బిడ్డలు ఎంతో మరి మనల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి అందరూ మరి ప్రొద్దున వచ్చి ఇక్కడ ఎంతో పరిచర్య చేశారండి. అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే సంఘ పెద్దలు అలాగే విశ్వాసులు అలాగే మరి ఎవరి బిడ్డలు అందరూ కూడా ఎంతో మరి చక్కగా ఏ కార్యక్రమం వచ్చినా మరి చక్కగా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ వందనాలు. అలాగే ఏది వచ్చినా కూడా మనందరము మన సంఘం అంతా ఇదే రకంగా ఉండాలని మరి మీ అందరికి నేను మనం చేసుకుంటూ ఉన్నాను. వచ్చిన బిడ్డలకి పరిచయం చేసిన బిడ్డలకి వంటలు చేసిన బిడ్డలందరికీ కూడా మరి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరి తెలియపరుచుకుంటూ ఉన్నాను. మరి ప్రార్థన అయిన వెంటనే మరి యథావిధిగా మొన్నట్లాగానే కుర్చీలన్నీ ఎవరి బిడ్డలందరూ బయటేయండి, మొత్తం డోర్ వేసి లాక్ చేసేయండి. ఎవరిని లోన ఉండవద్దు. ప్రార్థన బాక్సులు ఈ బైబిల్ కూడా బయటికి పట్టుకుపోండి. ఎందుకంటే మళ్ళీ వాటి కోసం మళ్ళీ తీయాలంటే మళ్ళీ ఎవరో ఒకరు వస్తారు. అది కూడా ముందే చెప్తూ ఉన్నాం. దయచేసి ఇంకెవరు మందిరంలో భోజనం అన్నది మరి జరగదు కాబట్టి దయచేసి అందరు ఏమనుకోకుండా ఇలా చెప్తున్నానని అందరూ కూడా మరి బయట అందరూ చక్కటి భద్రపరిచి మీ కృపలో ఉంచుకున్నందుకు మీకే లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి 2 నెలల్లో 2వ ఆదివారంలో ప్రవేశపెట్టిన ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని ప్రతి ఎవరొస్తారు ఎవరి బిడ్డలు అందరూ